నా పేరు డాక్టర్ విజయ్ కుమార్. నేను న్యూరాలజిస్ట్ స్విమ్స్ హాస్పిటల్ నుంచి చేసి వచ్చాను. ఈరోజు మహబూబ్ నగర్లో కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము, శ్రీ సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో మెదడు సంబంధించి, నరాల సంబంధించి, వెన్నెముక సంబంధించి సమస్యలు ఏమన్నా ఉన్నా మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. నాతో పాటు డాక్టర్ కిరణ్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా 24 గంటల సేవల్లో ఉంటారు. సేవలన్నింటినీ మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలన్నీ మనము పెడుతున్నాము. దీనిలో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, నర్వ్ కండక్షన్ స్టడీస్, ఈజీ లాంటి పరికరాలు అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా మా మనవి. నేను డాక్టర్ కే కిరణ్ కుమార్, డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి. నేను గ్యాస్ ట్రబుల్ సంబంధించిన జబ్బులకు, పసరికలు, లివర్ జబ్బులకు మరియు రక్తవాంతులకు వంటి జబ్బులకు నేను చూస్తాను. వీటన్నిటికీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా కొలనోస్కోపీ చేసి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నేను చెప్తాను. ఈ మన మహబూబ్నగర్లో ప్రారంభించిన శ్రీ సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు నేను ఎప్పుడు ఉంటాను. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మా సిటీ న్యూరో సెంటర్కు, మహబూబ్నగర్కు వచ్చిన ఇద్దరు వైద్యులకు వెల్కమ్ టు ఐఎంఏ పాలమూరు బ్రాంచ్కి వెళ్ళి వారు చిరస్థాయిగా నిలిచేటట్ల ఈ మహబూబ్నగర్ జిల్లా ఆరోగ్యవంతమైన జిల్లాగా చేర్చాలని నేను ఆశిస్తూ వారికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఏ విషయంలోనైనా కానీ ఐఎంఏ తరఫుకి వెళ్ళి వారికి తగిన టైంలో వారికి సకాలంలో మేము స్పందించి వాళ్ళకు ఇక్కడ ఎలాంటి కష్టం కాకుండా చూస్తున్నాము. ఇంకా హర్షించదగ్గ విషయం ఏంటంటే మహబూబ్నగర్లో మెడికల్ హబ్గా తయారవుతుంది ఒక కొత్త హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మహబూబ్నగర్కు మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ప్రారంభించారు, త్వరలోనే ప్రారంభిస్తున్నారు. రోజు రోజుకు ఇక్కడ కర్ణాటక కానీ ఇటు రాయలసీమ కానీ అందరికీ సెంటర్లో ఉన్న మన మహబూబ్నగర్ జిల్లాలో ఒక గొప్ప వైద్య డిపార్ట్మెంట్లో ఒక ఆలోచన పరంగా వారి అందరికీ ప్రజలకు సేవ చేస్తూ మీ అందరూ ఈ సేవను, మీ యొక్క ఆరోగ్యమును కాపాడుకోవాలి. మాతో ఉన్న మా డాక్టర్లకి ఇద్దరికి నా యొక్క శుభాకాంక్షలు. మొదటగా ఈరోజు చాలా శుభదినము. మన యొక్క పాలమూరు జిల్లాలో మరి శ్రీ సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రో సెంటరు ప్రారంభించడం అనేది నిజంగా ఇది గర్వించదగ్గ విషయము. ఈ యొక్క శ్రీ సిటీ న్యూరో అండ్ గ్యాస్ట్రిక్ సెంటరుకు కష్టపడి మరి ఈ యొక్క హాస్పిటల్ ఒక షేప్కి తెచ్చినటువంటి సంతోషు మరియు శిరీషు మరియు ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్ విజయ్ కుమార్ న్యూరో ఫిజిషియను మరియు డాక్టర్ కిరణ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, తర్వాత ఈ యొక్క పాలమూరు జిల్లాలో అన్ని స్పెషాలిటీ వాళ్ళు వచ్చారు. తర్వాత ఒక ఎండోక్రైనాలజీ మాత్రమే రాలేదు, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. ఎండోక్రైనాలజిస్ట్ కూడా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎండోక్రైనాలజిస్టు, ఆయన కోడలు కూడా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు. వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేయాలని వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక సిటీ సర్జన్ తప్ప, థొరాసిక్ సర్జన్ తప్ప తర్వాత అందరూ కూడా స్పెషలిస్ట్ మనకు అవైలబిలిటీ ఉన్నారు. నెఫ్రాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్టులు కానీ అందరూ కూడా మన పాలమూరు జిల్లాలో ఉన్నారు. నిజంగా న్యూరో విజయ్ కుమార్ కానీ మరి కిరణ్ గారు గ్యాస్ట్రో కానీ ఉండి నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంకా గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక 2-3 అయినా కానీ మన జిల్లాలో అకామిడేట్ ఇస్తారు. నాగర్ కర్నూలులో, నేను వనపర్తిలో, గద్వాల, తర్వాత నారాయణపేటలో కూడా ఏ ఏరియా మీద ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవసరం పడుతుంది. అన్ని గ్యాస్ట్రో కేసెస్ ఉన్నవి. తర్వాత గ్యాస్ట్రోలో కూడా ఇది లాంగెస్ట్ ట్రాక్ అనమాట, అంటే ట్రాక్ట్ ఈసోఫాగస్ నోటి నుంచి మొదలుకొని ఈసోఫాగస్ కాడ నుంచి అప్ టు ద రెక్టమ్ వరకు అనమాట. చాలా బిగ్. లివరు, తర్వాత కిడ్నీ, లివరు, స్ప్లీన్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రో వాళ్ళకి సంబంధించినవే. వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత మన దగ్గర ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఆల్కహాల్ తీసుకుంటా ఉండి ఈ యొక్క దాంట్లో డిసీజ్లకు తర్వాత లోనవుతుంటారు. కాబట్టి నిజంగా వాళ్ళ సేవలో వీళ్ళ డాక్టర్ల సేవలు బాగా సద్వినియోగం చేసుకోవాలా. న్యూరాలజీ కూడా అనమాట
ఆల్మోస్ట్ న్యూరాలజీలో కూడా ఇవన్నీ తీసుకోవడం వల్ల న్యూరాన్స్ కూడా పోతూ ఉంటాయి. తర్వాత అందుకని మనకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ న్యూరోఫిజిషియన్ చాలా అవసరం మన మ్యాప్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మన విజయ్ కుమార్ ఐ థింక్ 5th or 6th న్యూరోఫిజిషియన్ ఇక్కడ 6th. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఇప్పుడు 3 అయినారు, ఆ పాప వచ్చేసి 4 అవుతారు. సో అంటే ఇంతమంది ఉన్నాక తక్కువనే డాక్టర్గా. తర్వాత మోడీ అనేది అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు పాపులేషన్ రేషియో ప్రకారం అయితే ఇంకా డాక్టర్లు కావాలని చెప్పి ఇప్పుడు చూడండి మీరు ఎన్ని కాలేజెస్ ఎంతమంది డాక్టర్స్ అయితే ఉన్నారు ఎవ్రీ ఇయర్. తర్వాత రేషియో ప్రకారం పోవాలని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రేషియో ప్రకారంగానే మెడికల్ సీట్స్ ఇస్తున్నారు.